ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ నెలలో అండి, అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది అంటున్నారు, పరిహారం కూడా తెలియచేయాలండి. చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ధనురాశి వారికి మంచి శుభ సూచనలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికమైనటువంటి ఒక సూచన కూడా బాగుంది. లాభము 11, నష్టము 9 కనపడుతూ ఉంది. అంటే కేరళ నాటి శాస్త్రం ప్రకారంగా. మీరు వేరే శాస్త్రాలు చూసుకుంటే వేరే రకంగా ఉంది, ఇక్కడ చూస్తే వేరేగా కాదు. ఇది కేరళ నాటి శాస్త్ర ప్రకారంగా ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మనకు ఉభయ రాష్ట్ర దక్షిణ భారతంలో ఉన్నటువంటి వాళ్ళకి, కర్ణాటక రాష్ట్రం ఉన్న వాళ్ళకి అందరూ కూడా మీకు తెలియజెప్పటం ఇది. తంత్ర యంత్ర మంత్ర శాస్త్రం వామాచార క్రియ ప్రకారమైనటువంటి కార్యక్రమాల్లో చాలా విశేషమైనటువంటి ఈ యొక్క రాశి ధనురాశికి చాలా విశేషంగా ఉండబోతుంది. వాళ్ళకి మంచి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనుకుంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ రాబోతుంది. వీళ్ళకి మంచి ఫలితం రాబోతున్నది. అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్, ఒక వ్యాపార రంగంగా మంచి ఫలితం ఏమండి. అనేక రకమైనటువంటి ఫలితం అంటే అనేక రకమైన స్టీల్స్ వ్యాపారం చేస్తుంటారు. స్టీల్ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత ఇంకా అనేక రకమైన వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయ నాయకులకి, డాక్టర్స్కి, యాంకర్స్కి, మన సినీ తారలకి, వాళ్ళకందరూ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే వరకు ధనురాశి వల్ల ఉన్నటువంటి నక్షత్రం ఉన్న వాళ్ళకందరూ కూడా మంచి ఫలితం రాబోతుంది. విదేశాలకి వెళ్ళి సెటిల్ కావాలనుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వీసా వచ్చే అవకాశాలు కూడా జూన్ నెలలో మనకి ఉన్నాయి. అంటే అది H1 వీసా కావచ్చు, B1 వీసా కావచ్చు, ఇంకా ఏదైనా వీసాలు కావచ్చు. అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? ఒకటి ఏంటంటే దేహ దోషము, దుఃఖ దోషం అనేది రెండు కనపడతా ఉంది. ఈ దేహ దోషము, దుఃఖ దోషము తొలగించుకోవాలంటే ఒక అద్భుతమైనటువంటి ఒక జ్యోతిలింగ దర్శనం చేసుకోవాలి. మనకు మెసేజ్ ద్వారా వచ్చినటువంటి లింగం దర్శనం మీరు చెప్పారు ఇది వరకు. అంటే మహాకాళ లింగం ఉజ్జయిని అన్నారు. మహాకాళలింగేశ్వర ఉజ్జయినిలో మనకు ఉంటుంది. కాబట్టి అక్కడ మధ్య భాగము ఉదయాన 2 నుంచి 4 గంటల వరకు అక్కడ ఏదైతే శవం కాల్చినటువంటి భస్మం ఉంటుందో అది తీసుకొచ్చి స్వామికి హారతిస్తారు, చితాభస్మ హారతి అని చెప్తారు. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఆలయానికి ఈ రాశికి అధిపతి కాబట్టి చక్కగా మీరు అక్కడికి వెళ్ళి అభిషేకం చేసి స్వామి దర్శనం చేసుకొని మీరు వస్తే ధనురాశి వాళ్ళకి మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? ఆరోగ్యం అంటే జలదోషం, అంటే వసంత ఋతువులు మారుతున్నాయి కదమ్మా, దానివల్ల కాస్త ఆరోగ్యపరంగా నొప్పులు, అవి ఇవి తలనొప్పులు ఇవన్నీ వస్తుంటాయి, మెంటల్ టెన్షన్స్ వస్తాయి, స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, అనేక రకంగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు వీళ్ళకి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంటుంది. గోముఖాన్ని దర్శించుకోవడంలో చాలా మంచి ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు వీళ్ళు గోవుని దర్శనం చేసుకున్నా కూడా మంచిది. అండ్ గోవు అంటే గోశాలకు వెళ్ళి వాళ్ళు దానం చేయటం, గోధుమలు కానీ మన దానికి సంబంధించిన క్యారెట్స్ కానీ ఇవన్నీ కూడా దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. అంటే వీళ్ళు ఏమైనా వ్యాపారం ప్రారంభించాలంటే అంటే జూన్ నెలలో చేయొచ్చా? జూన్ నెలలో ఎటువంటి వ్యాపారం చేయాలని కూడా చేసుకోవచ్చు, ప్రారంభించాలని చేసుకోవచ్చు, మంచి ఫలితం లభిస్తుంది. దానికి ముందు ఆలయ దర్శనం చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. వీళ్ళు ముఖాదివికంగా ఉన్నటువంటి ఏదైతే శాలిగ్రామానికి సంబంధించినటువంటి శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆ శాలిగ్రామం ఒక నలుపులో ఉండాలి ఏమా, నలుపు రంగులో శాలిగ్రామాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. శివ శాలిగ్రామం అంటారు. ప్రతిరోజు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వేసి చక్కగా స్వామివారికి ఆ లింగానికి అభిషేకం చేసి ఆ విభూతిని ధరించి మీరు ఆ స్వామికి విభూతి పెట్టినటువంటి ఏదైతే ఉందో ప్రసాదం విభూతి పైన ఈ యొక్క రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమో ధనురాశి వాళ్ళు చక్కగా ఆ విభూతిని ధరించుకొని మీరు ఏ కార్యానికి వెళ్ళినా కూడా శుభకార్యం రావడానికి అవకాశం. గురుగారు, ఇప్పుడు జూన్ నెలలో అండి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారం కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదంటారు మీరు? శ్రీ మహాగణపతి జ్యోతిభ్య నమః. చూసే వీక్షమందులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మనకి ఉండే కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఎంత మాదిరి ఒక దోషం ఉన్న
పరిహారానికి చాలా సులభమైనటువంటి పరిహారం ఉంటుంది. చక్కటి మనము జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకుంటూ ఈ రాశి వాళ్ళందరూ కూడా అద్భుత ఫలితం రావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. వారి జీవితంలో కూడా మంచి ఒక అవకాశం రావాలి, వారికి ఒక మంచి వెలుగు రావాలి. మకర రాశి వారికి వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, మరి అదే విధానంగా ఉద్యోగపరమైనటువంటి రంగాల్లో, మరి సినీ తారాలు కావచ్చు, ఇంకా ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం రావాలంటే మంచి అద్భుతమైనటువంటి ఒక ఆలయ దర్శనం చేసుకోండి. ఆ ఆలయ దర్శనం చేసుకుంటే మంచి జీవితంలో మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వాళ్ళు అంటే ఇప్పుడు ఆలయ దర్శనం కూడా వైద్యనాథేశ్వర స్వామి వైద్యనాథీశ్వరన్ స్వామి ఒక ఆలయ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే చాలా చక్కగా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ స్వామి దర్శించక ముందు వీళ్ళకి వివరించి మనం మాట్లాడిపోతాం. వీళ్ళకి కళ్యాణ యోగం, సంతాన యోగం, తర్వాత ధన యోగం, తర్వాత ఉద్యోగం, తర్వాత ఏదైనా అంటూ వ్యాపారం, ప్రాపర్టీ విషయం పైన ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. గత మాసంలో వీళ్ళు విశ్వం ప్రయత్నం చేసిన వ్యర్థమైన వంటి కార్యక్రమం వల్ల జూన్ మాసంలో మంచి ఫలితం లభిస్తుంది. ఏమ్మా, జూన్ మాసంలో మంచి ఫలితం లభిస్తుంది. ఎటువంటి ఫలితం లభిస్తుంది అసలు మనం తిరుగు చూసుకోవాల్సింలా. అంత మాదిరి ఒక దర్శనం వైదీశ్వరనాథన్ టెంపుల్కి వెళ్ళి చక్కగా కూర్చొని స్వామివారికి బ్రహ్మాండమైనటువంటి అభిషేకం చేసి స్వామికి పంచామృతం నివేదన పెట్టిన తర్వాత ఈ మకర రాశి వాళ్ళ జీవితమే మారిపోతుంది. రాశికి ఎందుకంటే ఇంత మాసం ఆ నక్షత్రానికి, ఆ రాశికి ఈ యొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. పెద్ద పెద్ద బిజినెస్ కొన్ని క్రోర్స్ పెట్టుకొని చేసుకున్నటువంటి బిజినెస్ వాళ్ళు కూడా బిజినెసే లేదు, లాభదాయకం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి, ఇతర ఇది కట్టుకోవాలి, ఎంప్లాయీస్కి ఇచ్చుకోవాలి. వాళ్ళు పడే టెన్షన్స్ చాలా ఉంటుంది. వాళ్ళకు కూడాను ఈ యొక్క వైదీశ్వరన్ టెంపుల్ చాలా అద్భుతమైనటువంటి ఇదిగా ఉంటుంది. పోలీస్ రంగాల్లో ఉన్నవాళ్ళు, అడ్వకేట్స్ ఉండేవాళ్ళు, మరి అదేవిధంగా సెక్రటరీస్లో పనిచేసేవంటి సీఎంస్ దగ్గర పనిచేసేవంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉపశమనం జరగాలి, మంచి మార్పు రావాలి, హై పోస్టింగ్ రావాలి, ఏదైనా చేతిలో డబ్బులు ఆడితే కదా మనిషి జీవితం ముందు సాగుతుంది. కాబట్టి దానికంతా కూడా ఒక విశేషం. ఇక్కడ స్వామికి ఏంటంటే 21 గోధుమ పిండ్లు, దీపకుందులు తయారు చేసి ఆవు నెయ్యి వేసి దీపజ్యోతిని వెలిగించి స్వామి లింగం దగ్గర పెట్టాలి. లేని పక్షాన నంది దగ్గర పెట్టాలి. ఒకవేళ వైదీశ్వరనాథన్ టెంపుల్కి మీరు వెళ్ళలేకపోతున్నారంటే మీరు దగ్గర ఉన్నటువంటి శివాలయాల్లోకి వెళ్ళేసి ఆ నంది పక్కన పెట్టి మీరు పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి ఈ జూన్ నెలలో ఈ రాశి వారికి సంబంధించి? ఆర్థికంగా కొద్దిగా మనకి చూసి చూడనట్టుగానే ఉండాలి అమ్మ. ఎక్కువగా మనం ఆశించినట్టుగా ఏం కనపడటం లేదు. అయినా అప్పటికి కూడా వ్యాపారం పరంగా మీకు కొంచెం ఒక అవకాశం కనపడతా ఉంది. మంచి దివ్యమైన వంటి ఒక ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? ముఖ్యంగా ఏంటంటే అపర మృత్యు దోషం. అపర అంటే ఏదైనా కూడా సులభంగా వాళ్ళకి దెబ్బలు తగలటం, అటువంటి తగలటం, చేరు పడిపోవటం, కూర్చి మీద పడిపోవటం, బెంచ్ మీద పడిపోవటం, అనేక రకమైనటువంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. సో అవంతా కూడా కాకుండా స్వామివారిని నిరంతరంగా నామస్మరణ చేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే చాలా గమనించవలసిన విషయము, మనం చేసేవంటి పని పైన ఏదైతే ఉందో దృష్టి అనేది బాగా పెట్టుకోవాలి. మీరు అది ఏ రంగంలో ఉండనివ్వండి. సో ఆ సమయంలో మీరు వెళ్తున్న ప్రయాణంలో కావచ్చు, మీరు వెళ్తున్న వంటి సమస్యలు ప్రదేశంలో కావచ్చు, అక్కడ ఏమైనా కూడా మీకు సిమ్టమ్స్ నెగిటివ్గా మీకు కనపడితే మీరు వెంటనే తిరిగి రావటం చాలా మంచిది. అంటే ఇప్పుడు వివాహానికి విషయానికి వస్తే అండి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందంటారు? చాలా బాగుంటుంది. వీళ్ళకి కుదిరే అవకాశం ఉంటే దానికి అవకాశం, వరుడు కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెళ్లి కొడుకు కావచ్చు, ఎవరికైనా కూడా విదేశీ సంబంధాలు కావచ్చు, అందరికి కూడా మంచి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది ల్యాండ్ కొనాలనుకుంటారు, ఇల్లు ప్లానింగ్లో ఉన్న వాళ్ళకండి జూన్ నెలలో చేయొచ్చు అంటారా అలాంటి పనులు? చేసుకోవచ్చమ్మా, చాలా చక్కగా చేసుకోవచ్చు. ఒకసారి డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫికేషన్ చేసుకోండి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు మీకు. నమస్తే.
చూసారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.